అందరికీ నమస్కారం అండి. మార్కాపురం మండలము తిప్పాయపాలెం గ్రామం అండి. మాది విష్ణుబి వెజిటేబుల్ నర్సరీ అని చెప్పానండి. అయితే ఈ వెరైటీ ఇక్కడ సుంకేశల గ్రామానికి మేము ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ రైతు పేరు వచ్చేసరికి మర్రిపూడి కుటుంబరావు అండి. ఈ మధ్య కాలంలో మొత్తం ఈ ఎక్కడ చేలు చూసినా కానీ బొబ్బరితోటి మొత్తం పూర్తిగా అన్నట్టుగా నాశనం అయిపోయాయండి. అయితే ఈ రోజు ఈ కాపు చూడడం అనేది నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఇంతకీ ఈ కాపు వచ్చేసరికి ఏం లేదు, చిక్కటి కాపు. అసలు ఇటువంటి కాపు అనేది నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదండి. ఇది ఇంత బాగా ఇట్లా కాస్తుందని చెప్పని నేనైతే ఊహించింది కూడా లేదండి. లేదు వీర సైదులు గారు ఒకసారి ఫీల్డ్కి వెళ్దామని చెప్పానంటే ఈరోజు ఆ రైతుకు కూడా మేము కాల్ చేయకుండా పొలం ఎలా ఉందో ఏంటి అనేది కూడా మేము చూడకుండా మేము నేరుగా వచ్చేసరికి ఏం లేదు పొలం లేక డైరెక్ట్గా వచ్చాం. ఈ రోజు వచ్చేసరికి ఏం లేదు, ఈ పొలం రైతు కూడా వచ్చేసరికి లేడు, ఇప్పుడు అందుబాటులో లేడు. మేము వచ్చేసరికి వేరే రైతులు ఆయన పొలం చూపించడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. బ్రహ్మాండంగా నట్టుకుంది. ఏ రైతు అయినా కానీ ఒక మా మీద నమ్మకంతో వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ అన్నట్టుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వెరైటీ అనేది ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నట్టుగా ధైర్యంతో వేసుకోవచ్చు అని చెప్పని మేము హామీ ఇస్తున్నాం. ఈ గ్రామం ఆయనే ఉన్నారు సార్. ఈగ ఈ వేసిన రైతు పేరేంటి? ఇత్తనం పేరేంటి సార్? ఈగ ఎలా ఉంది సార్? మీరు చేను పక్కన వాళ్ళే కదా, మీ చేను పక్కన వాళ్ళే కదా. అంతలా వర్షానికైనా తట్టుకోగలిగింది, పంట బాగుంది. ఓకే ఓకే. ఈ నారు వచ్చేసి మన తిప్పాయపాలెం సుబ్బారెడ్డి గారి దగ్గర తీసుకొచ్చారండి. విష్ణు వెజిటేబుల్ నర్సరీ సార్ వాళ్ళది. వెంకటరమణారెడ్డి గారు వీళ్ళ కుంటలో, సార్ మంది అండి నర్సిరెడ్డి గారు వెంకటేశ్వర నర్సరీ కుంట. వీళ్ళందరి దగ్గర ఈ నారు. ఇప్పుడు ఈ ఇత్తనం గురించి మీరు సాటి రైతుకి ఏం చెప్తారు? పంట బాగా పండింది అని చెప్తాను సార్. పంట బాగా పండుతుంది, తెగులు కాపుతుంది, ముడత నల్లి కాపుతుంది, వానకానే ఆపింది. ఇత్తనం పేరండి ఈగ. ఓకే, థ్యాంక్ యూ.